అప్పుడు ఎంత లేదన్నా ఫ్యాక్షన్ అయితే నడిచింది, శత్రువులకి కొంత ఎంతో ఇంతో కోపం అనేది ఉంటుంది ప్రత్యర్థులకి, మీ ప్రత్యర్థులకి. మీరు ఒంటరిగా పోతుంటారు వస్తుంటారు కదా ఎక్కడికైనా కూడా, ఇప్పుడు మీకేం భయం అనిపించేది కదా ఎవరైనా ఏమైనా చేస్తారా ఏమి? భూమా నాగిరెడ్డి గారి పిల్లలు వెళ్తున్నారు? లేదండి, అటువంటి భయము మా మనసులలో మా మైండ్లో కూడా ఎప్పుడు మా నాన్న మా మదర్ పెట్టలేదు. మేము కూడా ఎప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూసి మేము భయపడింది కూడా ఎప్పుడు లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో పాటు ఇంట్లోకి వచ్చేది అదంతా జరుగుతుండే బాగా ఫ్రీగా కూడా? అసలు అటువంటి అట్మాస్ఫియర్ ఎప్పుడు ఇంట్లో లేదండి. మూవీస్కి అంతా బాగా వెళ్ళేవారు చిన్నప్పుడు మీరు? బాగా. మా ఫాదర్ మదర్ వాళ్ళిద్దరు ఒకరు లేకపోతే ఒకరు మూవీ చూడరు, కంపల్సరీ ఇద్దరు ఉండాలి. మా ఫాదర్ ఒకవేళ అక్కడ ఉన్న ఇద్దరు కంపల్సరీ ఉంటేనే మూవీ చూస్తారు, లేకపోతే చూడరు. అంత అట్రాక్షన్, ఇద్దరు కలిసి ఉండాలి. ఎన్ని మూవీస్ చూసింటారు మీ మదర్ మా ఫాదర్తో మీరు? వాళ్ళు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు మామూలుగా ఎప్పుడన్నా మీరు చూసినవి? నాకు బాగా గుర్తుంది అంటే చాలా చూసామండి. మా మదర్కి వెంకటేష్ మూవీస్ అంటే ఫ్యామిలీ డ్రామా ఇట్లాంటి వెంకటేష్ ఆయన మూవీస్ అంటే బాగా అంటే లైక్ చేస్తుంది. ఫ్యామిలీ మూవీస్. మీరు ఎవరు మూవీస్ లైక్ చేస్తారా? మా మూవీస్ ఎక్కువ చూస్తాను. నాకు పలానా అనేది సబ్జెక్ట్ మూవీ ఇది బట్టి. ఏ మూవీస్ ఇష్టపడతారు తెలుగులోనా? యాక్షన్ మూవీసా లేదంటే థ్రిల్లరా లేకపోతే? డిపెండ్స్ అండి, మూవీ మేకింగ్ బట్టి ఉంటుంది. ఎనీ కైండ్ చూస్తాను. ఇటీవల మీకు నచ్చిన మూవీ అది? ఇటీవల తెలుగు మూవీస్లో నాకు నచ్చింది చిరంజీవి గారి మూవీ నచ్చింది, ఖైదీ నంబర్ 150. ఏం నచ్చింది దాంట్లో? యాక్షన్ బాగా చేశారండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆఫ్టర్ కమ్ బ్యాక్ చాలా బాగా చేశారు మూవీ. ఎక్కడ చూసారు మేడం మూవీ? హైదరాబాద్ కర్నూలు? హైదరాబాద్. ఓకే. అదే యాక్షన్ ఒకటే నచ్చింది, ఇంకేం నచ్చలేదా? లేదు, అంటే ఆయన యాక్షన్ బాగా నచ్చింది అంటున్నాను. స్టోరీ సబ్జెక్ట్ కానీ బాగుంది. ఇది అన్యాయం మేడం, పక్కనే బాలయ్య ఉన్నాడు మేడం, శాతకర్ణి. ఇంకా చూడలేదండి మూవీ. శాతకర్ణి చూడలేదు? లేదు చూడలేదు. అదే నేను బాలయ్యకి ఆగ్రహం వస్తుంది మేడం, మీరు టీడీపీ ఎమ్మెల్యే అర్థం కో ఎమ్మెల్యే మీరు, బాలయ్యకి కోపం వస్తుంది, మళ్ళా యుద్ధానికి వస్తారు. యాక్చువల్గా ఆ మూవీకి నేను టికెట్ బుక్ చేసుకొని ట్రాఫిక్ ఏదో జామ్ అయిపోయి వెళ్ళలేకపోయాను. వెంటనే మూవీస్ ఈ సినిమా కుదిరింది, వెళ్ళాను. అలెగ్జాండర్ యుద్ధంతో ఆడ స్వస్తి పలికారు, మళ్ళీ మీ మీద యుద్ధానికి వస్తారు. ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అడిగారు అనుకోండి ఏం చెప్తారు? లేదు అంత పర్టికులర్ ఎవరు అడుగుతారు అంటే ఏమో అండి, ఒక చనువు తీసుకుని కనిపించినప్పుడు ఏమ్మా అఖిలమ్మ చూసావా మూవీ అంటే బాగా అడుగుతారు నన్ను. అంటే బాగా క్లోజ్ ఆయన ఫ్యామిలీ, బాలకృష్ణ గారు బాగా క్లోజ్. అంటే వాళ్ళ డాటర్ అంటే బ్రహ్మని నేను క్లాస్మేట్స్ ఉన్నాము భారతీయ విద్యా భవన్లో. సో అట్లా మాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. ఆయన ఇద్దరు ఫ్రెండ్స్. ఇప్పుడు మాట్లాడుతుంటారు బాగా మీరు? మాట్లాడుతుంటాం. అయితే చిన్న బాస్తో మీకు మంచి పరిచయం ఉంటుంది అయితే. అంటే ఆయన కూడా సేమ్ స్కూల్, ఆయన కూడా అందరం భారతీయ విద్యా భవనే. అంటే మీకు ఎన్నేళ్ళ సీనియర్ అయినా? 6 years అట్లా ఉంటుంది, 5-6 years. ఓ బాగా సీనియర్. 5-6 years నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ మేము అందరం చదువుతున్న టైంలో మాకు సీనియర్ ఉండినారు, అందరం కలిసి చదివాము ఒకే స్కూల్లో. బ్రహ్మణి గారు అప్పుడు ఏం బావా అని పిలిచేవారా? లేదు, నాకు అసలు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఉన్నట్టు కూడా తెలియదు మీకు అప్పుడు? తెలియదు. అంటే ఇప్పుడు చిన్న బాస్ ఎలా పరిచయం ఉంది మేడం మీకు? బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు చిన్న బాస్? బాగా మాట్లాడతారండి లోకేష్ గారు. అట్లే అంటే నాకు పాలిటిక్స్ రాకముందు, పార్టీలో రాకముందు అంత పరిచయం అంటే అంత మాట్లాడలేదు. కానీ పార్టీకి వచ్చిన తర్వాత నుంచి ఏదైనా పార్టీ మీటింగ్స్లో కానీ ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా ఆయన నోటీస్కి తీసుకెళ్ళడం కానీ, ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆయన కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి అట్లా బాగా మాట్లాడుతుంటారు. సూచనలు ఇస్తుంటారా మీకు? ఇస్తుంటారండి. అట్లా వెళ్ళడం కన్నా ఇట్లా వెళ్ళడం కరెక్ట్, ఈ పద్ధతి చేయండి, ఎక్కువ అందుబాటులో ఉండు, ఎంతమందికి పెన్షన్ రావట్లేదు, ఎంతమందికి ఏం ప్రాబ్లం ఉంది, ప్రతి ఒక్క ఆయన నోటీస్కి వెళ్తుంటారు. అన్నయ్య అంటారా సార్ అంటారా? లోకేష్ అంటాను. లోకేష్ అంటారా? అంటే అంత ఫ్రెండ్లీ ఉంటాం కదా, సో ఆయన ఫీల్ కదా చిన్న బాస్ మేడం ఆయన. లేదు కానీ టు బీ ఫ్రాంక్ ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అండి, బాగా మాట్లాడతారు ఎవరితో అయినా కూడా. బట్ మాతో అంటే ఫ్రెండ్లీగా మాట్లాడడం కానీ, ఏదైనా విషయాలు అడిగి తెలుసుకోవడం కానీ, మన నాన్నగారికి హెల్త్ బాగాలేనప్పుడు కూడా పాపం చాలాసార్లు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకుని అంత ఓకే కదా వచ్చి చూస్తాం అది అని బాగా మాట్లాడినారు. బ్రహ్మణి గారితో ఎన్ని రోజులకు ఒకసారి మాట్లాడుతుంటారు మీరు? అంటే ఆ పాపం తను బిజీ అయిపోయింది, కొడుకు తర్వాత బిజినెస్, తను ట్రావెలింగ్ అదంతా తను బిజినెస్. ఎప్పుడైనా చాట్ చేస్తుంటాం. చాటింగ్ అంతా డైరెక్ట్ ఫోన్ లేదు మేడం? చెప్పారా ఏం అఖిల ఉన్నట్టుండి ఎమ్మెల్యే అయిపోయావు నువ్వు, ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళిపోయావు, గందరగోళం కదా? ఎప్పుడైనా 2-3 times కలిసాము పార్టీ మారిన తర్వాత. వాళ్ళ సన్ బర్త్డే పార్టీ అప్పుడు, తర్వాత 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడినప్పుడు జనరల్గా పాత విషయాలు, స్కూల్ విషయాలు, ఎట్లా ఉండేది ఏంటి, ట్రిప్స్కి వెళ్ళిన అవన్నీ జనరల్గా కూర్చొని మాట్లాడినాం అంతే.
ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అఖిల అంటారా, అఖి అంటారా? అఖిల అంటారు. అఖిల అని. మీరు? బ్రహ్మణి. పూర్తిగా పిలుస్తారా? బ్రాహ్మణి అని ఎట్లా ఏం పిలిచారు? బ్రహ్మణి అంటారు. బ్రహ్మణి అంటారు. ఓకే ఓకే మేడం. అయితే మంచి రిలేషన్ అయితే ఉంది ఇప్పటికీ కూడా బ్రాహ్మణి గారి వల్ల. అంటే మీ క్లాస్మేట్ కదా ఆమె? పార్టీలో చిన్న బాస్ అయిన లోకేష్ గారి వైఫ్ మీకు క్లాస్మేట్ అంటే ఆయన మీ స్కూలు అంటే ఇంకా మంచి పరిచయం ఉన్నట్లనే కదా? మంచి పరిచయం ఉంది దానికి. కానీ పాటలో అందరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. మీకేం కొద్దిగా స్పెషల్గా ఏం లేదు? మా మిస్సెస్ వాళ్ళ క్లాస్మేట్ ఏమని వినకపోతే తనకు కంప్లైంట్ చేస్తారు, వినకపోతే ఇంకా నాకే ఎక్కువ గట్టిగా పడతాయి. ఎందుకట్లా? ఆ చనువు ఉంది కాబట్టి ఇంకా నన్ను పుష్ చేస్తారు ఎక్కువ. కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే పని విషయంలో కానీ ఈ జన్మభూమి ప్రోగ్రామ్స్, జనచైతన్య ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క రోజు రిపోర్ట్ వాళ్ళకి వెళ్తుంది. ఏ ఊరు తిరిగారు, ఎంతమంది వచ్చారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్నీ ప్రతి ఒక్క రోజు అప్డేట్ వాళ్ళకి వెళ్తుంది. నేను పెళ్ళికి వెళ్ళినా వాళ్ళకి అప్డేట్ వెళ్తుంది. సో ఎక్కడైనా ఏదైనా తక్కువైనా, పర్సంటేజ్ ఒకవేళ పెరగకపోయినా, ఎక్కడైనా ఏదైనా లోపం ఉన్నా అవన్నీ కూడా నాకు అప్డేట్ చేస్తుంటారు. నాకనే కదా అందరికీ అప్డేట్ చేస్తారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపిస్తుంటారు. సో దీనివల్ల ఎక్కడ ఇంప్రూవ్ కావాలా, ఎక్కడ మనము తగ్గించుకోవాలా అన్ని రిపోర్ట్స్ పట్ల మనం కూడా డెవలప్ అవ్వడానికి ఉంటుంది. ఏమైనా కొన్ని విషయాలు అంటే మీకు చెప్పలేక బ్రాహ్మణి గారితో చొప్పించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీ ఫ్రెండ్కు ఇలా చెప్పు, ఇలా చేసుకోమని బ్రాహ్మణి పాలిటిక్స్ దాంట్లో ఇన్వాల్వ్ కాదండి. చాలా దూరం. ఆమె అంతా బిజినెస్ తన హిందూపూర్లో కూడా ఏదో ఫ్యాక్టరీ పెట్టారు కదా. తన వేరే తను వెళ్తున్నారు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా లొకేషన్ నాకు చెప్తారు. ఏదైనా సభ్యతల విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎవరితో అక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి ఒక్కటి డైరెక్ట్గా ఆయనతో నేను యాక్సెస్ మళ్ళీ అడగచ్చు కదా మేడం. ఏం లొకేషన్ చిన్న మంత్రి పదవి ఇచ్చాను. మంత్రి పదవి ఎవరు కావాలండి? పనులు మనకి మన వాళ్ళు కాపాడుకొని మన వాళ్ళు పనులు చేసుకుంటే చాలు, డెవలప్మెంట్ అవుతే చాలు నంద్యాల. అసలు నాన్నగారు అయితే అట్లీస్ట్ నేను హైదరాబాద్ విజయవాడన్నా తిరుగుతున్నా, నాన్న అయితే నంద్యాలలోనే ఉంటున్నారు. ఆ నంద్యాల ఎంత దారుణంగా ఉందంటే అండి, 10 సంవత్సరాలు మినిస్టర్గా చేశారు, అక్కడ రూలింగ్ పార్టీ ఉందనే కానీ ఒక చిన్న డెవలప్మెంట్ కూడా కాలేదు. గంట పట్టింది మేడం. మేము కడప నుంచి నంద్యాల దాటుకొని కర్నూలుకి వచ్చి గంట పట్టింది మేడం ప్రయాణం. మీరే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, మీరే చెప్తున్నారు. అంటే ఒకవేళ చేసింటే అప్పట్లో కొంచెం ఇంట్రెస్ట్ చేసుకుని ఆ రోజు లీడర్లు చేసింటే మాత్రం ఈరోజు నంద్యాల ఒక మంచి సెంటర్ అయ్యేది, కర్నూలు జిల్లాకి ఒక మంచి ప్లస్ పాయింట్ అయ్యేది. కానీ ఈరోజు నంద్యాల అంటేనే భయపడుతున్నారు. ఆ రోడ్లు ఇది వైడనింగ్ జరగకుండా అంతా రోడ్డు చెడిపోయి, పందులు తిరుగుతూ, డ్రైనేజ్ ప్రాబ్లం ఉండి, ఇల్లు లేక ఎంతమంది ఇబ్బందులు పడతారు. ఇవన్నీ కూడా ఎప్పుడో చేసిన ఒక రూలింగ్ పార్టీ మినిస్టర్ ఉన్నారంటే ఎంత బాగా డెవలప్ చేసి ఉండొచ్చు. నాన్నగారు చేస్తున్నారు ఇప్పుడు అవన్నీ బాగా. రోడ్ వైడనింగ్ స్టార్ట్ చేశారు. అసలు ఎంత ప్రజలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అసలు నాన్నగారు 10 years గ్యాప్ వచ్చింది నాన్నకి నంద్యాల పాలిటిక్స్కి. 6 months కూర్చున్నారు, జస్ట్ 6 months కూర్చున్నారు. ఆయన మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆయనకు ఓటేసి గెలిపించినారు. అంటే ఆయన వే ఆఫ్ వర్కింగ్ కానీ, ఆయన పైన నమ్మకం కానీ, చేంజ్ తీసుకొస్తారని ఒక నమ్మకంతో ప్రజలు కూడా ఇప్పుడు రోడ్ వైడనింగ్ అంటే చాలామంది వచ్చి రోజు, నేను నంద్యాలకు వెళ్ళిన ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు వచ్చి కూర్చొని మా షాపులు ముట్టుకోవద్దని చెప్పి వచ్చి కూర్చుంటారు. లేదు మీ షాపులు పోతాయి, రోడ్ వైడనింగ్ కంపల్సరీ జరగాల్సిందే. అది ఎవరి వాళ్ళైనా కానీ, మా వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ రోడ్ వైడనింగ్ జరగాలి. రోడ్ వైడనింగ్ అనేది చాలా నియోజకవర్గాల్లో రాష్ట్రంలో తీసుకుంటే వాళ్ళ రాజకీయ భవితవ్యాన్ని మార్చేశాయి మేడం. అసలుకి ఈరోజు వైసీపీలో ఉన్న పార్థసారథి గారు కావచ్చు, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు కావచ్చు, ఇవందరూ కూడా ఈ రోడ్డు వైండింగ్లలోనే వ్యాపారులు వాళ్ళంతా అలిగే కూడా వాళ్ళని ఓడించారు. ఇది భవిష్యత్తులో నాన్నగారికి కూడా ఇబ్బందికరమేమో? లేదు, అది ఇబ్బంది అవుతుందా లేదా నాన్న పొలిటికల్, అది ఆయన కూడా చెప్పారండి. రోడ్ వైడనింగ్ జరుగుతుంది, 10,000 ఇల్లు కట్టకపోతే నెక్స్ట్ ఎలక్షన్ నేను కంటెస్ట్ చేయను అన్నారు భువనాగిరెడ్డి గారు. అంత స్ట్రాంగ్గా చెప్పారు. అంటే ఇప్పుడు రోడ్ వైడనింగ్ వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో అసలు మీరు నమ్మరండి. ఇంత స్థలం ఉంటుంది, లేడీస్ అక్కడే తిరుగుతుంటారు, బైక్లలో వెళ్ళే వాళ్ళు అక్కడే తిరుగుతుంటారు, అసలు టచ్ చేసుకుంటూ పోతుంటారు. అంత చిన్న ప్లేస్ ఉంటుంది. ఆలగడ్డలో బాగుంటుంది మేడం అంతా. ఆలగడ్డ అంత ప్రాబ్లం లేదు, చిన్నవి రోడ్ వైడనింగ్ ప్లేసెస్ ఉంటాయి. కానీ మీరు కూడా చేస్తారు రోడ్ వైడనింగ్? ఏమన్నా అవసరం మన దగ్గర చేయాలి కదండి. ఒకవేళ ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు మనము షాప్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించుకొని కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేస్తే ఎవరైనా కూడా ఇది తప్పు జరుగుతుంది, ఇక్కడ మనకు కావాల్సింది, మీకు కావాలంటే వేరే చోట ఇప్పిస్తామని నీట్గా కూర్చోబెట్టుకొని చెప్తే ఎవరైనా వింటారు. ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఆలగడ్డలో అలాంటివి చేయాలా? ఆలగడ్డలో ప్రాబ్లం లేదు,
మనకి రోడ్ విశాలంగా విశాలంగా ఉంది, ఎక్కడ మనకి ఎంక్రోచ్మెంట్ లేవంటారు. ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ లేవు. ఏ చిన్న చిన్న 2-3 బంకులు కొట్టాలు అవి ఉంటాయి, కానీ అవి తప్ప ఇంకెక్కడ ఎంక్రోచ్మెంట్స్ లేవు. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.